మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రావణ మాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రావణ మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని స్వయంభూ వెలిసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామికి పంచామృతాలతో అభిషేకాలు, రుద్రాభిషేకం, పంచపాత్ర పూజ, అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో భక్తులతో కిటకిటలాడింది. విశేష పూజ అనంతరం మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో అన్న ప్రసాదన దాత శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో భజన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి ప్రతాప్, నారాయణ శర్మ, బసవప్ప, చైర్మన్ వెంకటరెడ్డి, వైస్ చైర్మన్ జగ్గా అశోక్ గౌడ్, మాజీ చైర్మన్ తల్లారి మల్లేష్, ముక్తాబాయి, రాజయ్య, పెంటయ్య, రఘురాములు, పోతిరెడ్డి, స్వామి, ముద్రాస్ తదితరులు పాల్గొన్నారు. నమ శివాయ. శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవస్థానం, బసవాపురం గ్రామం, కుక్కునూరు మండలం, వెల్దుర్తి జిల్లా, మెదక్. ఇక్కడ ప్రతి శ్రావణ సోమవారం నాడు విశేషంగా పూజలు జరుగుతాయి. ప్రతి సోమవారం నాడు ఇక్కడ అభిషేకాలు, కుంకుమార్చనలు అమ్మవారికి జరుగుతాయి. మరియు అన్నదాన కార్యక్రమం పొద్దున జరుగుతుంది, సాయంత్రం భజన కార్యక్రమం, మళ్ళీ అన్నదానం జరుగుతుంది. కాబట్టి ఆ భక్తులందరూ శ్రావణ మాసంలో అధిక సంఖ్యలో పాల్గొని పాడి పంటలు సుభిక్షంగా ఉండి మంచిగా కాలం కావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవస్థానంలో ప్రతి సోమవారం విశేష పూజలు అవుతున్నాయి. కాబట్టి భక్తులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. హర 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 మహాదేవ హర వాగర్త సంప్రోక్తో వాగర్త ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరో. తెలంగాణలోని మెదక్ జిల్లాలో అత్యంత గుట్టల మధ్యలో దక్షిణ కాశీగా వెలుగొందుతున్న భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రావణ మాసం పురస్కరించుకొని మొదటి సోమవారం రావడంతో స్వామివారికి పంచామృత అభిషేకము, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, అర్చన మరియు పత్రి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శివునాజ్ఞ లేనిది శ్రీమైన కుట్టదు అంటారు. శివునికి ఎటువంటి కష్టాలను మనము సమర్పించాలి తీర్చడానికి శివుడు ఒకడే. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఎక్కడైనా ఈ మెదక్ జిల్లాలో కానీ పక్క జిల్లాల్లో కానీ ప్రజలందరూ కూడా ఈ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించి తరిస్తున్నారు. అదే మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శ్రావణ మాసంలో అభిషేకం, అలంకారం చేయడం జరిగింది. తదనంతరం అన్నదాన కార్యక్రమం కూడా ఉంటది. ప్రతి మొక్కిన మొక్కులు కూడా తీర్చేటువంటి భ్రమరాంబ మల్లికార్జున స్వామిని అందరూ దర్శించి తరించగలరని కోరుచున్నాం. ఓం నమః శివాయ. ఓం భ్రమరాంబ మల్లికార్జున స్వామినే నమో నమః.